హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నగర వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. భద్రత, రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 52 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రజల రక్షణ కోసం హుస్సేన్ సాగర్లో 9 బోట్లు కూడా సిద్ధం చేశామన్నారు. 200 మంది గజ ఎత్తుగాళ్లను చెరువులు, కొలనుల వద్ద ఉంచినట్లు వెల్లడించారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని తీసుకున్నట్లు తెలిపారు. నిమజ్జన యాత్రా మార్గాల్లో 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 6న 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. శోభాయాత్రల విషయానికి వస్తే బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా, ఇటు సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, ట్యాంక్ బండ్ మీదుగా శోభాయాత్ర, అటు టోలీ చౌక్, మెహదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు మళ్లించనున్నారు. టపాచపుత్ర, ఆఫీస్ నగర్ నుంచి వచ్చిన గణేష్ విగ్రహాలు ఎంజే మార్కెట్ వైపు మళ్లించనున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక ప్రధాన మార్గాలపై ఇతర వాహనాలకు అనుమతి లేదని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రద్దీ సమయంలో ఆర్టీసీ బస్సులకు మెహదీపట్నం, కూకట్పల్లి వరకే అనుమతినిచ్చారు. అటు సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ వరకే ఆర్టీసీ బస్సులకు పర్మిషన్ ఇచ్చారు. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు గుంతలమయంగా మారడంతో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డే అండ్ నైట్ రోడ్ల మరమ్మతు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, రేపు వినాయక నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. శనివారం నిమజ్జనాలకు పోలీస్ రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఇవాళ రేపు వాహనదారులు పలు రూట్లలో వెళ్లకూడదు అంటూ ఆంక్షలు కూడా విధించారు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి అలాగే సెప్టెంబర్ 7వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉన్నట్లుగా అయితే ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేస్ కూడా కాసేపటి క్రితమే మీడియా ముఖంగా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. నిమజ్జనం రూట్ మ్యాప్ చూసుకున్నట్టయితే బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ అలాగే నెక్లెస్ రోడ్డు ప్రధాన శోభయాత్ర కొనసాగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ అలాగే ట్యాంక్ బండ్ మార్గం కూడా కొనసాగనుంది. దిల్సుఖ్ నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ఏదైతే శోభాయాత్రకి సంబంధించి లిబర్టీ వరకు కూడా ఇవన్నీ కూడా ఇక్కడి వరకు కలిసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద టోలీ చౌక్, మెహదీపట్నం నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డు మీదకు చేరుతాయి.
చాపత్తబుత్ర అలాగే ఆసిఫ్ నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్ లో కలుస్తాయి. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేనట్లుగా అయితే తెలుస్తోంది. వాహనదారులు ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిందిగా అయితే ట్రాఫిక్ జాయింట్ సిపి కూడా కాసేపటి క్రితమే చెప్పారు. మొత్తం మీద ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు కేశవగిరి అలాగే చంద్రాయన్గుట్ట, మూసరాంబాగ్, చెంచల్గూడ, అలాగే సౌత్ జోన్ కి చూసుకున్నట్టయితే ఆలియాబాద్, మదీనా, నయాఫూల్, అలాగే ఎంజే మార్కెట్, దరుషిప్ప, అలాగే ఈస్ట్ జోన్ కి చూసుకున్నట్టయితే శివాజీ బ్రిడ్జ్, పుత్లీ, బావులి, అలాగే హిమాయత్ నగర్, YMCA. సెంట్రల్ జోన్ లో వచ్చి లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్. నార్త్ జోన్ చూసుకున్నట్టయితే ప్యాట్నీ, అలాగే ప్యారడైజ్, రాణిగంజ్ వీటి మీదుగా కూడా నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం NTR స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, ఏదైతే పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక ఆదర్శ నగర్, BRK భవన్, ఖైరతాబాద్ MMTS దగ్గర ఏదైతే వాహనదారులు నిమజ్జనానికి వచ్చేటటువంటి వాహనదారుల వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్లేసెస్ లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాల్సిందిగా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కూడా వెళ్లాల్సిందిగా కూడా అనుమతి ఇచ్చారు. ఇప్పటికే సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటల వరకు కూడా లారీలకు ప్రవేశం లేనట్టుగా అయితే తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులకి సంబంధించి పీక్ సమయంలో మెహదీపట్నం, కుకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే అనుమతి ఉన్నట్టుగా అయితే ఆర్టీసీ బస్ సౌకర్యం తెలుస్తోంది. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులు ఏవైతే ఉన్నాయో చాదర్ఘాట్ వైపు దారి మళ్లించినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే జంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, చౌరస్తా, అలాగే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా ఈ జంక్షన్లు మాత్రము ఏదైతే ఇతర వాహనాలు ఏవి కూడా దాటకుండా అయితే ఆ సూచనలు అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. విమానాశ్రయానికి సంబంధించి ఏదైతే ఎయిర్పోర్ట్ కి సంబంధించి PVNR ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాల్సిందిగా అయితే అనుమతి ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో బేగంపేట, ప్యారడైజ్ రూట్ వాడాల్సిందిగా అయితే సూచనలు ఇచ్చారు. నిమజ్జనం కోసం 10 ఏదైతే బేబీ పాండ్స్ ని అలాగే 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకుల్ని 8 ఎక్సలేటర్ పాండ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈసారి హెల్ప్ లైన్లను కూడా ఎక్కడికక్కడ అమర్చారు. 04027852482 అలాగే 8712660600 9010203626 ఇలా 3 నెంబర్లు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 8 వరకు కూడా ఉదయం 6 గంటల లోపు కూడా ఈ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండేటట్లుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, రేపు నిమజ్జనానికి భారీ సంఖ్యలో గణనాథులు అయితే వస్తూ ఉన్న క్రమంలో ప్రధానంగా ఒకటి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా భారీ విగ్రహాలు వచ్చే నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథులు కూడా 1 గంటలోపే నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. దీనికి సంబంధించి ఉన్న సమాచారం ఏంటి? మొత్తం ట్రై కమిషనరేట్ సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3 ట్రై కమిషనరేట్లో కూడా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు GHMC వింగ్ తో పాటు ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే గల్లీలో ఉన్నటువంటి మండపాల దగ్గర నుంచి అలాగే వీధుల్లో వచ్చేటటువంటి ఏదైతే డీజే సౌండ్స్ తో వచ్చేటటువంటి వాహనాలు కావచ్చు, టస్లర్ కావచ్చు, ప్రతి ఒక్క అంశంలోనూ కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ మీద వచ్చేటటువంటి వాహనాలని కూడా డీజే సౌండ్స్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండకుండా కూడా చాలా వరకు కూడా తగ్గించుకుని వచ్చేలాగా కూడా చూస్తున్నారు. మరోవైపు డీజే సౌండ్స్ ను కూడా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి కంట్రోల్ సెంటర్లని కూడా 4 దాకా చేశారు. 30,000 మంది పోలీసులతో పాటు ఈ పహారా కాస్తున్నారు. ఏదైతే ఖైరతాబాద్ గణేష్ దాదాపు 30 నుంచి 40 టన్నుల బరువు ఉండేటటువంటి ఖైరతాబాద్ గణేష్ ని విజయవాడ నుంచి ఏపీకి సంబంధించినటువంటి విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి టస్కర్ ఏదైతే ఉందో దానిలో భారీ క్రేన్ల సహాయంతో లిఫ్ట్ చేసి అనంతరం 1.5 గంటల లోపు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే సివి ఆనంద్ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే 1:30 లోపు గత ఏడాది ఎలా జరిగిందో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనము ఆ
పరంపరనే కొనసాగించే విధంగా ఖైరతాబాద్ గణేష్ ని 1:30 లోపు నిమజ్జనం చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్పెషల్ వింగ్స్ కూడా ఈసారి ఏదైతే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చాలా వరకు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఉత్సవాలకి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశానికి సంబంధించి చాలా వరకు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏ జన సందోహం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ పిక్ పాకెట్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మఫ్టీలో కూడా కొంతమంది పోలీసుల్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ సర్వీసెస్ కావచ్చు, విద్యుత్ దీపాలకి సంబంధించి కూడా దాదాపుగా కూడా 30,000 పైచిలకు విద్యుత్ దీపాలని కూడా రేపు చాలా వరకు కూడా సాయంత్రం నుంచి విద్యుత్ దీపాలంకరణలతో ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఒక ఏదైతే మొత్తం కూడా విద్యుత్ కాంతులతో వెలిగిపోయేలాగా ఎక్కడ ఏదైతే రాత్రి అనే తలుపు లేకుండా పగలు నిమజ్జనం జరుగుతుందా అన్న విధంగా విద్యుత్ దీపాలని కూడా ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఈ వెహికల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడా ఆల్టర్నేట్స్, పార్కింగ్ సౌకర్యానికి సంబంధించి కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క వింగులను కూడా అప్రమత్తం చేశారు. ఇటు పోలీసులతో పాటు అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చాలా వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ చేయాలి, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించారు. ఇప్పటికే ఎక్కడికక్కడ గల్లీలో ఉన్నటువంటి గణనాథుల దగ్గర నుంచి అలాగే మెయిన్ ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి బాలాపూర్ గణేష్ వరకు కూడా మొత్తం కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. రూట్ మ్యాప్స్ కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేశారు. ఆల్టర్నేట్ రూట్ మ్యాప్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ట్రాఫిక్ వింగు అలాగే డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వింగు కూడా చాలా వరకు కూడా రేపు జరగబోయేటటువంటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి సర్వం సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నగరంలో చాలా ప్రాంతాలు రహదారులు గుత్తలమయంగా మారడంతో జిహెచ్ఎంసీ కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేస్తుంది జిహెచ్ఎంసీ? ఇప్పటికే జిహెచ్ఎంసీ వింగ్ చాలా వరకు కూడా ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి కావచ్చు, అలాగే ట్రై కమిషనరేట్ లో కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా జిహెచ్ఎంసీ చాలా పారదర్శకంగా ఏ చోట కూడా ఎలాంటి అపరిశుభ్రత లేకుండా ఎక్కడికక్కడ ఏదైతే విగ్రహాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా అక్కడ ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏ రోజు కావచ్చు, ఆల్టర్నేట్ డేస్ కావచ్చు, అలాగే ప్రతిరోజు కావచ్చు, ఏ రోజుకి ఆ రోజు రిమూవ్ చేయడంలో కావచ్చు, అలాగే అన్నదాన కార్యక్రమాల దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా జిహెచ్ఎంసీ వింగ్ చాలా ఏదైతే చురుగ్గా పనిచేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. జిహెచ్ఎంసీ సమన్వయంతో ఇటు గల్లీలో ఉన్నటువంటి గణనాథుల దగ్గర నుంచి మెయిన్ ఖైరతాబాద్ గణేష్ వచ్చేటటువంటి ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా, లిబర్టీ ఈ ప్రదేశాలన్నింటినీ కూడా చాలా వరకు కూడా ఒక ఏదైతే దేవుళ్ళు వచ్చేటప్పుడు పురవీధుల్ని తలపించేలాగా రోడ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా పురవీధులు లాంటి అట్మాస్ఫియర్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా చెత్తా చెదారం ఏది లేకుండా పురవీధుల్ని తలపించేలాగా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఎక్కడా కూడా ఎంత చాలా శుభ్రంగా ఉంచిన ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే క్రేన్స్ దగ్గర కావచ్చు, క్రేన్స్ లో నుంచి విగ్రహాలని లిఫ్ట్ చేసి డంప్ చేసేటప్పుడు హుసేన్ సాగర్ లో అక్కడ వచ్చేటటువంటి పార్టికల్స్ ఏదైతే ఉంటాయో మట్టికి సంబంధించి వాటిని కూడా దాదాపు గజ ఈతగాళ్లు, బోట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ డస్ట్ పార్టికల్స్ కి సంబంధించి కూడా వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు పేరుకుపోకుండా వాటిని కూడా క్లీన్ చేసేలాగా జిహెచ్ఎంసీ సమన్వయంగా పనిచేస్తుందనేసి తెలుస్తుంది. మొత్తం ఈ రోజు విఐపి మూవ్మెంట్ ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ పొన్నం, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి ప్రతి ఒక్కరూ కూడా ఈ రేపు జరగబోయేటటువంటి శోభాయాత్రకి సంబంధించి అటు ప్రభుత్వ పరంగా, ఇటు పోలీసు శాఖ పరంగా, ఇటు జిహెచ్ఎంసీ ఈ 3 వింగ్లు ఎలా పనిచేయబోతున్నాయి, ఈ 3 వింగ్లు సమన్వయంతో ఎలా రేపు సక్సెస్ఫుల్ చేస్తారు. ఒక పక్క జాయింట్ సిపి ఇచ్చినటువంటి ఏదైతే పోలీసులకు వినాయక చవితి నిమజ్జనం అనేది చాలా పెద్ద టాస్క్, ఛాలెంజింగ్ ఇష్యూ. దీన్ని ఎలాగైనా సరే
సక్సెస్ చేసి తీరుతామన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి చూడాలి రేపు జరగబోయేటటువంటి శోభాయాత్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ శోభాయాత్రను చూడడానికి, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఎస్పెషల్లీ చూడడానికి చాలా మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఫ్రీ బస్ సర్వీసెస్ కి సంబంధించి అనేక మంది మహిళలు ఇప్పటికే హైదరాబాద్ కి చేరుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రీ బస్ సర్వీసెస్ ని సర్వీసెస్ లో వచ్చేటటువంటి మహిళలకి సంబంధించి భద్రత విషయంలో కావచ్చు, అలాగే ట్యాంక్ బండ్ మీద వచ్చేటటువంటి ఉత్సవ మూర్తుల్ని కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఎక్కడికక్కడ పోలీసులు 10 అడుగుల దూరంలో ఒక్కొక్క పోలీస్ ని ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ మొత్తము కూడా పోలీస్ పహారాతో నిమజ్జన కార్యక్రమం అయితే సాఫీగా జరిగేలాగా క్రేన్ల దగ్గర కావచ్చు, అలాగే లిఫ్ట్ చేసే విగ్రహాల దగ్గర కావచ్చు, డీజే సౌండ్స్ దగ్గర కావచ్చు, పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, ఖైరతాబాద్ గణనాథుల నిమజ్జనం శనివారం మధ్యాహ్నం 1:30 పూర్తి చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టినట్టు తెలుస్తుంది. భారీ విగ్రహం కావడంతో వచ్చే దారిలో విద్యుత్ వైర్లు లాంటివి ఏమీ లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారా? అలాగే 1:30 టార్గెట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా విజయ్, గత ఏడాది చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ గణేష్ ని 1:30 గంటల లోపు క్రేన్ నంబర్ 4 యాజ్ యూజువల్ ఎప్పుడు నిమజ్జనం చేసే క్రేన్ నంబర్ 4 దగ్గరే నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా క్రేన్ నంబర్ 4 దగ్గరికే ఖైరతాబాద్ గణేష్ ని నిమజ్జనం కార్యక్రమం పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. రూట్ మ్యాప్ ఏదైతే ఉందో, రూట్ మ్యాప్ కి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ వచ్చేటటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ కి సంబంధించి రూట్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేసే సమయంలో ఆ పైన వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ తీగలు కావచ్చు, అలాగే చెట్లకి సంబంధించి కూడా దాదాపుగా కూడా వినాయక చవితి ముందు నుంచి కూడా ఇప్పటి వరకు నిమజ్జనం కార్యక్రమం అయ్యే వరకు కూడా చాలా వరకు పెరిగిన చెట్ల కొమ్మల్ని కూడా కట్ చేయటం కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే గతంలో రామ్నగర్ సమీపంలో కృష్ణాష్టమి సమయంలో ఏర్పడినటువంటి విద్యుత్ తీగల ఘాతకానికి మృతి చెందినటువంటి ఐదుగురు వ్యక్తుల ఇన్సిడెంట్ ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా పలు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. విగ్రహాన్ని లిఫ్ట్ చేసే సమయంలో విగ్రహం పైన ఉండేటటువంటి వారు కావచ్చు, అలాగే విద్యుత్ తీగలకి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా హెవీ వెయిట్ ఉండేటటువంటి విగ్రహానికి సంబంధించి దాదాపు 30 టన్నుల నుంచి 30 నుంచి 45 టన్నుల బరువు ఉండేటటువంటి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఏదైతే తరలించే సమయంలో చాలా వరకు కూడా అనేక మంది అక్కడ పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యుత్ తీగలకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ తీగలకి సంబంధించి కూడా కంట్రోల్ చేసుకుంటూ వాటిని అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఎలా మూవ్ చేసుకుంటూ రావాలి అని ఒక ప్రణాళిక కూడా ఉత్సవ కమిటీ కూడా వేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఉత్సవ కమిటీకి తోడు జిహెచ్ఎంసీకి తోడు పోలీస్ వింగ్ వెనుక ప్రభుత్వం, ఈ మొత్తం కూడా సమన్వయంగా రేపు జరగబోయేటటువంటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎలాగైనా సరే నిమజ్జన కార్యక్రమంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా అయితే పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉండబోతోంది అనేసి తెలుస్తోంది. విజయ్, ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణేష్ ని ఖచ్చితంగా 1:30 లోపుగానే నిమజ్జనం జరిగేలాగా చూసుకోవాలి అన్న కోణంలోనే పొన్నం ప్రభాకర్ ఉదయం మీడియా ముఖంగా కూడా చెప్పిన అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ట్యాంక్ బండ్ లో కూడా విగ్రహాలకి సంబంధించి విగ్రహాల వేస్టేజ్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలాగా కూడా జిహెచ్ఎంసీకి ఆదేశాలు కూడా ఇచ్చారు. మొత్తం అన్ని విభాగాలు సమన్వయంతో రేపు జరగబోయేటటువంటి శోభాయాత్ర చాలా కోలాహలంగా ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈ శోభాయాత్రని ఆనందదాయకంగా తిలకించేలాగా అయితే ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ఉషా, రేపైతే నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్దకైతే వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది నిమజ్జనాన్ని చూసేందుకు. ఈ నేపథ్యంలో చాలామంది సందిట్లో సడేమి అన్నట్టుగా దొంగలు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. అలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే పిక్ పాకెట్స్ కి సంబంధించి మఫ్టీలో పోలీసులను కూడా ఏర్పాటు చేసినట్లుగా అయితే ఏదైతే తెలుస్తోంది. పిక్ పాకెట్స్ ఎక్కడికక్కడ రద్దీ ఎక్కువగా, ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చాలా వరకు కూడా ఈ క్రౌడ్ లోనే పిక్ పాకెట్స్ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మఫ్టీలో కొందరు పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం వీరికి సంబంధించి కూడా ప్రొటెక్షన్, మహిళలకి భద్రతకి సంబంధించి కావచ్చు, పిక్ పాకెట్స్ కి సంబంధించి కావచ్చు, సీసీ కెమెరా ఫుటేజెస్ కి సంబంధించి, సీసీ కెమెరాల పర్యవేక్షణకి సంబంధించి కావచ్చు, మరోవైపు
డీజీపీ కార్యాలయంలో ఈ మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో డీజీపీ కూడా పర్యవేక్షించనున్నారు. ఎక్కడికక్కడ ఎలాంటి సంఘటనలు కూడా రిపీట్ ఏదైతే ఎలాంటి అసౌకర్యము ప్రజలకు కలగకుండా ఎలాంటి బాధ తెలియకుండా చాలా వరకు కూడా సాఫీగా ప్రతి ఒక్క భక్తుడు ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ని దర్శనానికి వచ్చినటువంటి భక్తుడు ఎంత సాఫీగా దర్శనం పూర్తి చేసుకుని వెళ్లారో అదే విధంగా శోభాయాత్రకి వచ్చేటటువంటి భక్తులకు కూడా అదే అట్మాస్ఫియర్ ని కల్పించాలి అన్న కోణంలోనే సివి ఆనంద్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా పోలీస్ శాఖకు తెలుస్తుంది. హైదరాబాద్ కమిషనరేట్ లో జరగబోయేటటువంటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రజలే కాదు అన్ని రాష్ట్రాలు ఏదైతే ముంబై తర్వాత హైదరాబాద్ నగరంలో జరగబోయేటటువంటి శోభాయాత్ర గణేష్ శోభాయాత్ర ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఫస్ట్ ప్లేస్ ముంబై అంటే సెకండ్ ప్లేస్ భాగ్యనగరానికి ఆ క్రెడిట్ దక్కిందనేసి తెలుస్తుంది. ఈ శోభయాత్రను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా 1000 కళ్ళతో దాదాపు కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ శోభయాత్రను తిలకించడానికి ఎక్కడా కూడా ఏదైతే లైవ్ టెలికాస్ట్ కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలు కూడా కొందరు ఏదైతే రాని ప్రజల కోసం లైవ్ టెలికాస్ట్ కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరోవైపు ఇటు పోలీస్ కమిషనర్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం కూడా మానిటరింగ్ చూసుకుంటూ ఎక్కడిక్కడ ట్రైల్ కమిషనరేట్ లో చిన్న విగ్రహాలకి సంబంధించి చిన్ని ఏదైతే ఆర్టిఫిషియల్ పాండ్స్ ని ఏర్పాటు చేశారు అలాగే పెద్ద విగ్రహాలకి సంబంధించి కావచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి సంబంధించి కావచ్చు కొన్ని ఆల్టర్నేటివ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా వరకు కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ అన్న నేపథ్యంలో ప్రజల్లో కూడా మొదట చాలా వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల మీదే ఎక్కువ ఆశ చూపించినటువంటి ప్రజలు కూడా రాను కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల విక్రయానికన్నా ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతుల్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత నిమజ్జనానికి కూడా మట్టి గణపతులకే ప్రియారిటీ ఇస్తున్న నేపథ్యం కూడా చూసుకోవచ్చు. ఏడాది కూడా మట్టి గణపతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న నేపథ్యంలో ప్రజలు కూడా చాలా వరకు కూడా మట్టి గణపతులకే ప్రియారిటీ ఇస్తూ వచ్చారు. ఏదైతే బడా గణేష్లు ఎవరెవరైతే ఉంటారో బడా గణేష్లకి సంబంధించి మాత్రం చాలా వరకు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని విగ్రహాలని యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఇటు విగ్రహాలకి సంబంధించి కావచ్చు అలాగే పిక్ పాకెటర్స్ కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క వింగ్ కూడా వినాయక నిమజ్జనానికి సంబంధించి ఈ శోభాయాత్ర సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలి అన్న నేపథ్యంలో ప్రతి ఒక్క వింగ్ కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తుందనేసి తెలుస్తోంది. విజయ్ ఉషా, నిమజ్జనానికి రష్ ఎక్కువగా వచ్చే క్రమంలో 72 కృత్రిమ కొలనులను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారా? దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? గత 2 ఏళ్లుగా చూసుకున్నట్టే విజయ్ ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాండ్స్ ని ఎక్కడికక్కడ చిన్న విగ్రహాలు ఏదైతే మట్టి విగ్రహాలు దాదాపు 5 అడుగులు అలాగే 5 అడుగుల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ కూడా ఈ మినీ పాండ్స్ లో నిమజ్జనం చేసేలాగా మొత్తం ఆ డైల్యూట్ అయినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా వేరే చోట డంప్ చేసేలాగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా హుస్సేన్ సాగరే అంటూ హుస్సేన్ సాగర్ మీద బారులు తీరకుండా చాలా వరకు కూడా కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి. అలాగే నిమజ్జనానికి శోభాయాత్రని తిలకించడానికి వచ్చే ప్రజలకు ఈ నిమజ్జనానికి వచ్చేటటువంటి ప్రజలు చాలా వరకు కూడా అడ్డంకిగా వస్తున్న నేపథ్యంలోనే మినీ పాండ్స్ అనే కాన్సెప్ట్ ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. గత 2 ఏళ్ల నుంచి కూడా మినీ పాండ్స్ కల్చర్ కి సంబంధించి కూడా ఒక ఏదైతే చాలా వరకు కూడా ప్రజల్లో కూడా చాలా వరకు కూడా స్ప్రెడ్ అయింది. చాలా వరకు అక్కడికక్కడే ఏదైతే గణేష్ చతుర్థి జరిగినటువంటి 5వ రోజు నుంచి కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిమజ్జన కార్యక్రమాలకి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు అలాగే మినీ పాండ్స్ ఆర్టిఫిషియల్ పాండ్స్ కి సంబంధించి కావచ్చు అలాగే మొత్తం ఎక్కడికక్కడ చాలా వరకు కూడా కుదించుకుంటూ వస్తుంది ఏదైతే పోలీస్ శాఖ ఎక్కడికక్కడ మినీ పాండ్స్ ని కూడా ఏర్పాటు చేసింది. చెరువులు ఒక్కొక్క ఏరియా ట్రై కమిషనరేట్ లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి సరస్సులకి సంబంధించి ఆయా ప్రాంతాల్లో కూడా భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడే నిమజ్జన కార్యక్రమాన్ని సాఫీగా చేసుకునేలాగా కూడా చాలా వరకు కూడా చాలా ఏదైతే సునాయాసంగా వచ్చి డంప్ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద ఈసారి జరగబోయేటటువంటి శోభాయాత్ర గణేష్
ఏదైతే ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి సంబంధించి నమూనా చేసిన దగ్గర నుంచి అలాగే వెల్డింగ్ వర్క్ ఏదైతే రిమూవ్ చేసేటప్పుడు జరిగేటటువంటి వెల్డింగ్ వర్క్ వరకు కూడా చాలా బాధ్యతాయుతంగా చేయాలి. ఏదైతే గణేష్ విగ్రహాన్ని తరలించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా వరకు కూడా మొత్తం విగ్రహానికి సంబంధించి ఉత్సవ మూర్తి గణనాథుని చాలా వరకు కూడా లిఫ్ట్ చేసి తరలించే సమయంలో చిన్నపాటి పొరపాటు కూడా జరగకుండా కూడా ఉత్సవ కమిటీ కూడా సమన్వయంగా ఈసారి జరగబోయేటటువంటి శోభాయాత్ర చాలా వరకు కూడా మల్టిపుల్ టాస్క్ లాగా అనిపిస్తోంది. ఒక పక్క టస్కర్ ఏదైతే ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ ఒక్కొక్క అడుగు పెరుగుతూ పోతూ ఉంటారు. అలాగే ఈసారి ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి వెయిట్ ఇంకా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంత టన్నులు ఉన్నటువంటి హెవీ స్టాచ్యూని లిఫ్ట్ చేయాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో కూడా ముందుకెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క వింగు అలాగే ఎక్కడికక్కడ జనాన్ని తగ్గించుకోవడానికి కుదించుకోవడానికి ఆర్టిఫిషియల్ పాండ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విభాగంలో కూడా భాగ్యనగరంలో జరగబోయేటటువంటి హుస్సేన్ సాగర్ మీద జరగబోయేటటువంటి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర దగ్గర నుంచి చిన్న విగ్రహాల నిమజ్జనాల వరకు కూడా పోలీసులు చాలా వరకు కూడా ఏదైతే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఒక పక్క కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారుల దగ్గర నుంచి పిక్ పాకెటర్స్ వరకు మహిళల వరకు ప్రతి ఒక్క చోట కూడా బాధ్యతాయుతంగా పోలీస్ వింగ్ అయితే ఈ శోభాయాత్ర వరకు కూడా బాధ్యతాయుతంగా పని చేయాల్సిందిగా ఇప్పటికే పాస్ ఆన్ ఆర్డర్స్ కూడా ఆయా కమిషనరేట్ లో కమిషనర్లు కూడా పాస్ ఆన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది విజయ్. మరోవైపు చూసుకున్నట్టే ట్రాఫిక్ వింగ్ కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ ప్రతి ఒక్క చోట కూడా ప్రజలకు కొన్ని అవగాహన కల్పిస్తూ ఆర్టిఫిషియల్ పాండ్స్ ని అలాగే శోభయాత్రని కేవలం శోభయాత్రను చూడడానికి వచ్చేటటువంటి ప్రజల కోసము ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అలాగే మొబైల్ టాయిలెట్స్ కి సంబంధించి కావచ్చు, చిరు వ్యాపారులకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా పకడ్బందీగా చూసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.